అనుకోలేదే మనసు ఇస్తావని, నా కన్నుల నిండా రంగు రంగుల కలలు తెస్తావని, నికలి మూవలు చేసేసడి వింటూ గడిపేస్తానే. అసలింకో జన్మ ఉందో లేదో మనకి ఎందుకులే, ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే ప్రేమించుకుందామే. అసలింకో జన్మ ఉందో లేదో మనకి ఎందుకులే, ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే ప్రేమించుకుందామే. ఊపిరే బతికేదలా వదిలితే, గుండెలో వెచ్చగా దాచాను కదా అందుకే. నా కళ్ళ ముందు నువ్వు లేని నిమిషమైన అఘోర కంటిగులు, మన మధ్యకి దూరే గాలికి కూడా గగడనివ్వొద్దే, మన అల్లరి చూస్తే నిద్రకైనా నిద్ర పట్టొద్దే. బాగుంటుంది నువ్వు నవ్వితే, బాగుంటుంది ఊసులాడితే, బాగుంటుంది గుండె మీద గువ్వలాగా నువ్వు వాలితే, బాగుంటుంది నిన్ను తాకితే, బాగుంటుంది నువ్వు ఆపితే, బాగుంటుంది కంటికున్న కాటుకంత ఒంటి కంటితే. బుజ్జాగించుకుంటానే నిన్నే, నెత్తి నెట్టుకుంటానే, నువ్వే చెప్పినట్టు వింటానే, చెలి చెలి జాలి చూపవే. తడి చేసేద్దాం పెదవులని, ముడి వేసేద్దాం మనసులని, దాచేసుకుందాం మాటలని, దోచేసుకుందాం హాయిని. కాదంటానేంటి చూస్తూ నీ చొరవ, వద్దన్న కొద్ది చేస్తావు గొడవ, నీ నుంచి నేను తప్పుకోవడం సులువా, నవ్వేళ్ళలోకి లాగవా. అమ్మో నువ్వు గడుసు కదా, నీకు తెలుసు కదా, బయట పడవు కదా, పద పద ఎంతసేపిలా.
వేసేద్దాం వెలుతురుని, పరిపాలిద్దాం చీకటిని, పట్టించుకుందాం చెమటలని, చుట్టేసుకుందాం ప్రేమని. నువ్వేమో పెడుతుంటే కొందరలు నాన్న సిగ్గు చిందర వందరలు, అందంగా సర్దుతూ నా ముంగురులు, మూసావు అన్ని దారులు. కొంచెం వదిలానంటే నిన్నిలా మొత్తం జారిపోవా వెన్నెలా, దారి లేక నేనిలా బంధించనే అన్ని వైపులా. బాగుంటుంది నువ్వు నవ్వితే, బాగుంటుంది ఊసులాడితే, బాగుంటుంది గుండె మీద గువ్వలాగా నువ్వు వాలితే. నిన్నే కోరేనే నిన్నే కోరే, ఆపేదేలా నీ చూపునే, లేనే లేనే నువ్వైనేనే, దారే మారే నీ వైపునే. మనసులో విరబూసిన ప్రతి ఆశ నీ వలనే, నీ జతే మరి చేరిన ఇక మరువనే నన్నే. హృదయమా వినవే హృదయమా, ప్రాణమా నా ప్రాణమా, హృదయమా వినవే హృదయమా, ప్రాణమా నా ప్రాణమా. మౌనాలు రాసే లేఖల్ని చదివా, భాషల్లే మారాని ముందర, గుండెల్లో మెదిలే చిన్నారి ప్రేమ, కలిసే చూడు నేడిలా. నన్నే చేరేలే నన్నే చేరే, ఇన్నాళ్ళ దూరం మీరగా, నన్నే చేరేలే నన్నే చేరే, గుండెల్లో భారం తీరగా. క్షణములో నెరవేరిన ఇన్నాళ్ళ నా కలలే, అవుననే ఒక మాటతో పెనవేసనే నన్నే. హృదయమా వినవే హృదయమా, ప్రాణమా నా ప్రాణమా, హృదయమా వినవే హృదయమా, ప్రాణమా నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్ను
తెలుసే నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే మౌనం తెలుసే నాకు మాట తెలుసే మౌనంలో దాగుండే మాటలు తెలిసే కన్నులతో చూసేది కొంచెమే గుండెల్లో లోతే కనిపించేనే పై పైన రూపాలు కావులే లోపలి ప్రేమే చూడాలిలే నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా పెదవులతోటి పిలిచే పిలుపుల కన్నా మనసారా ఓ సైగే చాలంటున్నా అడుగులతోటి దూరం కొలిచే కన్నా దూరాన్నే గుర్తించని పయనం కానా నీడల్లే వస్తానే నీ జతై తోడల్లే ఉంటానే నీ కదై మూయిను పాపల కంటి గుండెపై కవితల్లి రాజావు దేవతై నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా ఓ కలలా ఇన్నాళ్ళే నిన్ను దాచి లోకమే ఓ కథలా ఇవాళ్ళే చూపిస్తుంటే చాలులే నేడు కాలాన్ని ఆపేసే మంత్రమేశావే కాంతమే లేదుగా నీతోనే నా రోజు సాగెట్టు ఏ మాయ చేశావే నా దారి మారిందిగా మది మదిలో హాయిలోనా ఇక మగలో తేలుతున్నా తడబడుతూ తూలుతున్నా అయినా మది మదిలో హాయిలోనా ఇక మగలో తేలుతున్నా పనిలో పనిగా సరదా మొదలవుతున్నా ఇది చాలా బాగుందిలే ఇది చాలా బాగుందిలే ఇది చాలా బాగుందిలే చాలా బాగుందిలే ఇది చాలా బాగుందిలే ఇది చాలా బాగుందిలే పైకచ్చే కట్టిన నువ్వే లేవని తెలుసా ఇవాళే ఇలా నీతో ఉండగా బాగుందిలే కొత్తగా ఇంకా సేపని ఏం చేద్దామని కాలక్షేపమే పనిగా పనులు మాని నీ పనే నాదిగా ఊరేగుతున్నానుగా నీతోనే తెల్లారిపోతున్నా ఇంకాస్త సేపు ఉండిపోనా నీతోనే అల్లారమే లేని లోకాన ఉన్నానుగా నీలానే నా తీరు మారింది అదేమిటో తోచలేదే నీతోనే నా హాయి దాగుంది ఏమంటే ఏం చెప్పనే మది మదిలో హాయిలోనా తికమకలో తేలుతున్నా తడబడుతూ తూలు
ఇది చాలా బాగుందిలే, ఇది చాలా బాగుందిలే, ఇది చాలా బాగుందిలే, చాలా బాగుంది, ఇది చాలా బాగుందిలే, ఇది చాలా బాగుందిలే. మొదటిసారి ప్రేమగానే తాకుతుంటే ఏది రాగం ఏది తాళం తెలియదాయే అయ్యో పాపం. కలువలాంటి కనులలోన కలలవానే దూకుతుంటే ఏది గానం ఏది నాట్యం తేలదాయే అయ్యో పాపం. చిలిపిగా ఊహలన్నీ చుట్టుముట్టుకున్న వేళ మనసుకే లొంగిపోవడమే ఇష్టం. వరదల ఆశలన్నీ కట్ట తెంచుకున్న వేళ వయసునే పట్టుకోవడమే కష్టం. అర్థం కాని సరికొత్త చదువుని రాత్రి పగలు చదివేయడం, అద్దం ముందు ఇన్నాళ్ళు ఎరుగని అందం మెరుగుదిద్దడం, అంతా గజిబిజిగా ఉంటుందే, అంతా తికమకగా. రెండే కళ్ళు కదా అవి కలల కీళ్ళు కదా, ఎన్ని పనిచేస్తున్నా ఇంకొన్ని మిగిలే ఉండునుగా. ఒకటే ఉండే కదా అది మరి తలపులకుండ కదా, ఎంత వంపేస్తున్నా అవ్వదు ఖాళీగా. ప్రతి మాట చిత్రం, ప్రతి పూట చైత్రం, ప్రతి చోట ఏదో ఒక అర్థం. ప్రతి చూపు అందం, ప్రతి వైపు అందం, ప్రతి గాలి ధూళి గంధం. కాలం కదలదే, మైకం తొలగదే, మోహం విడువదే, ప్రేమే ఉంటే దూరం చెరగదే, భారం తరగదే, తీరం దొరకదే, ఇంతే ప్రేమలోన ఉంటే. మొదటిసారి ప్రేమగానే తాకుతుంటే ఏది స్వర్ణం ఏది వర్ణం తెలియదాయే అయ్యో పాపం. అదుపులేని పొదుపులేని కుదుపులేవో చేరుకుంటే ఏది స్వప్నం ఏది సత్యం తేలదాయే అయ్యో పాపం. కడలిలా అంతులేని వింత హాయి పొంగుతుంటే పడవలా కొట్టుకెళ్ళదా ప్రాయం. అడవిలా దట్టమైన ఆదమరుపు కమ్ముకుంటే నమలిలా చిందులయ్యదా ప్రాణం. చిత్తం చెదరగొట్టేది అంటే ప్రేమాకర్షణే కాదా, మొత్తం రెండు హృదయాల నడుమ తీయని ఘర్షణే రాదా. ఏదో సతమతమే రోజంతా, ఏదో కలవరమే,
వచ్చావా వానై నా కొరకే వేచి ఉన్నాలే నీతో తెచ్చావా ఏదో మై మరుపే ఉన్నట్టున్నాలే నువ్వే ఎదురున్నా తడుతూనే పిలిచానే నిన్నే ఎవరంటూ కాలం పరుగుల్నే బ్రతిమాలి నిలిపానే నువ్వే కావాలంటూ ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్విదరికే నన్నే చేరితివే వెతికే ఊరికే ఊరికే మనసే ఊరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వు చేరితివే వెతికే నా చెలివే అడిగే అడిగే ప్రాణం అడిగే తనకేనా ఇచ్చావని అలిగే అలిగే అందం అలిగే మీ జంట బాగుందని పెదవుల మధ్య సరిహద్దే ఇక రత్తే అని ముద్దే అడగగనే అలజడిలాలే మనసుల గుట్టే మరి ఇట్టే కనిపెట్టే కని కట్టే నీ కనులంచునే ఉంచావులే ఉరికే ఉరికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వు చేరితివే వెతికే నా చెలివే తగిలే గోటికిలా చిగురించే పువ్వులలా పూదోట విరిసేను నా వీపుకే మెడపై నీ పెదవే వెచ్చంగా తాకగనే ఆగేనే వచ్చేనే నా ఊపిరే దూరం నిలబడిన గుండె లోతులనే నిండేనే నిండేనే నీ వాసనే చూసా ఈ క్షణమే ఏదో నా కలలో తీరేలై నాడు నీ రాకతో మురికే మురికే మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్విదరికే నన్నే చేరితివే వెతికే ఊరికే ఊరికే మనసే ఊరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వు చేరితివే వెతికే నా చెలివే అందాల అందాల అందం నన్నే తాకిపోయే అందెల్లో జారీనే పడిపోయానే మందార మందార గంధం గాల్లో కలిసిపోయే వయ్యారి చూపే పరుగెట్టి వలలే పట్టి నన్ను పట్టే అయ్యో నా కనులే చేరి కలలడిగే పిల్లరా నయగారమే నాపై చల్లే బృందావనివే యౌవనివే నీవే నా మనసే నీ
ప్రాణమేలా ప్రేయసివే ఊర్వశివే నీవే ఆరాధనమైనావే ప్రాణాలే లేవే పడసాగే చెలి నీ వెనుక నా శృతివే సంగతివే నీవే నా నతివై రావే అదో ఇదో ఏదో అనే సాగే అలజడి కలిగే యదా విధి ఎదే ఏమాయనే మది వలపులు చిలికే హడావిడి పడి పడేసావే మనసను మదినే పదే పదే అదే సోదాయనే వెన్నెలైపోయే చీకటే వేల వన్నెలే ఉన్న వాకిటే దారుణాలు తగవే కన్నుల కారణాలు కనవే తిరువనులే చెలి నిను క్షణమే సార్ మీరు కూడా కొంచెం ఇక్కడ మైక్ ఇవ్వండి సార్ మైక్ పట్టుకోండి సార్ హాయ్ చెప్పండి ఒకసారి అందరికీ మైక్లో చెప్పాలి అయ్యో అంత మెల్లగా మాట్లాడితే ఎలా సార్ కొంచెం గట్టిగా మాట్లాడండి సార్ కొంచెం మైక్ వాల్యూమ్ పెంచండి మళ్ళీ ఒకసారి చెప్పండి హాయ్ నేను ఎంత గట్టిగా చెప్తున్నాను మీరు కూడా అలా చెప్పండి హాయ్ అని అమ్మయ్య కొంచెం మూడోసారి మాత్రం గట్టిగా వినిపించింది సార్ బాగున్నారా ఏమైనా తిన్నారా అందుకే పాపం డల్గా ఉన్నారు కదా సో ఓకే హాయ్ కూడా చెప్పేశారు కాబట్టి నేనైతే ఒక 4 క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను మేడం మీకు ఇబ్బంది లేదు కదా క్వశ్చన్స్ అడుగుతున్నందుకు ఓకే ఫస్ట్ అయ్యో ఫస్ట్ మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా మైక్లోనే చెప్పాలి అరేంజ్డ్ అయితే మీ ఇద్దరిని చూస్తుంటే నాకు అలా అనిపించట్లేదు మీరు చాలా క్యూట్గా అంటే క్యూట్గా ఉండాలి లవ్ చేసుకుని పెళ్లి చేసుకుంటారని అని నా ఉద్దేశం అందుకే మీరు చాలా క్యూట్గా కనబడుతున్నారు సార్ నాకు అందుకే లవ్ మ్యారేజ్ అనే అనిపిస్తుంది అరేంజ్డ్ మ్యారేజ్ అనిపించట్లేదు అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజ్ వాళ్ళు కూడా చెప్పేశారు కాబట్టి నిజమే సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మ్యారేజ్ ఫిక్స్ అయ్యి ఎన్ని మంత్స్ అవుతుంది మీరే చెప్పాలి మైక్లో చెప్పాలి 1.5 month అవుతుంది సార్ కొంచెం గట్టిగా చెప్పండి సార్ 1.5 month అవుతుంది మేడం గారిని పెళ్లి చూపుల్లో చూడడానికి వెళ్ళారు కదా పెళ్లి చూపులు చూడడానికి వెళ్ళారు అప్పుడు కరెక్ట్గా వినండి పెళ్లి చూపులు చూడడానికి వెళ్ళినప్పుడు మేడం గారిని ఏ కలర్ డ్రెస్లో చూస్తారు ఏముంది సార్ హ్యాపీ మూమెంట్ తర్వాత వీడియోలో చూసుకున్నప్పుడు బాగుంటుంది చెప్పాలి సార్ మేడం నిజమేనా మిక్స్డ్ కలర్ మొత్తానికి గ్రీన్ కలర్ యాడ్ అయ్యింది ఓకే సరే చూడడానికి వెళ్ళిన డేట్ గుర్తుందా డేట్ అదే మంత్ అక్టోబర్ 12 మేడం గారికి ఒకసారి మైక్ ఇవ్వండి మేడం ఇప్పుడు మీరు చెప్పండి సార్ని ఏ కలర్ డ్రెస్లో చూస్తారు మీరు సార్ కూడా గ్రీన్ కలర్లోనే అనుకొని వెళ్ళారా అదా మైక్ ఇచ్చేయండి ఒకసారి సార్ మేడం గారికి 1.5 monthలో ఎప్పుడైనా ఫోన్ చేసి మాట్లాడారా ప్రపోజ్ చేశారా ఎప్పుడైనా చేశారా లేదా చేయలేదు ఇది మాత్రం పచ్చి అబద్ధం అన్నమాట చేయలేదు అన్నది నిజంగా అబద్ధం మేడం చేశారా లేదా చేయలేదా సరే అప్పుడు అలాగా చేయలేదు అన్నారు కాబట్టి ఇక్కడ చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు మీ ఫ్రెండ్స్ ఉన్నారు ఓకేనా ఏంటి మేడం ప్రీ వెడ్డింగ్ షూట్లో చేశారు సో అంటే మాకు తెలియదు కదా చేశారో లేదో ఒకసారి ఫ్లవర్ పట్టుకోండి సో మేడం గారికి ఎప్పుడైనా అంటే ఏదైనా ముద్దు పేరు ఉందా కొంచెం ఫ్రెండ్ ముద్దు పేరు ఏమైనా ఉందా మేడం గారికి అస్సలు కొన్ని ఇప్పుడు ఏదో ఒక ముద్దు పేరు పెట్టండి చిన్నీయో బుజ్జియో బేబీ ఒక ముద్దు పేరు ఏం చెప్పాలమ్మా ఆవిడ అడుగుతున్నారు ఇంత అమాయకంగా ఉంటే ఎలా సార్ అసలు చెప్పాలి కొన్ని ముద్దు పేరు ఏమొద్దు నార్మల్గా మీరు ఎలా పిలుస్తారో అలాగే అందరికీ వినిపించినట్టు ఫ్లవర్ ఇస్తూ మైక్లో ప్రపోజ్ చేయండి కానీ ఇంకొకటి సార్ వాళ్ళకి కానీ వినబడకపోతే మళ్ళీ ప్రపోజ్ చేయిస్తారు ఓకేనా ఇది మరి చూసుకోండి మీ చేతిలోనే ఉంది గట్టిగా అందరికీ వినిపించేలా చెప్పండి సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకసారి గట్టిగా చెప్పాలి కొడితే ఎంకరేజ్ చేయండి ఏం ఎంకరేజ్మెంట్ సార్ చూసారా ఏమని చెప్పాలా అయ్యో మేడం గారి పేరుతో ఐ లవ్ యూ అని చెప్తారు ఇంకేం చెప్తారు సార్ కొంచెం స్టిల్ ఏమైనా పెడతారు
శ్రీదేవి డైలాగా నుంచోనే పెడతారు. సరే అయితే ఫ్లవర్ ఓకే చెప్పేసేయండి. మేడం ఇంకొక రూల్ మీకు కూడా ఒక రూల్, మీకు ప్రపోజల్ నచ్చినంత వరకు మీరు యాక్సెప్ట్ చేయొద్దు. ఓకేనా? ఇది మన టైము, మనం ఆడుకోవాలంటే. చెప్పేయండి సార్. మీరు వినపడిందా ఎవరికైనా? అసలు ఎవరికైనా వినపడిందా? మరి వినపడలేదని చెప్పండి. వినపడలేదండి సార్, మైక్ ప్రాబ్లం. హలో బాగానే ఉంది చెప్పేసారు కొంచెం గట్టిగా. అయ్యయ్యో సరే మైక్ మేడం గారికి ఇవ్వండి. మేడం గారు సార్కి ఏమైనా ముద్దు గారు ఉందా కొని? అస్సలు మీరు ఎప్పుడైనా ప్రపోజ్ చేశారా సార్కి? ఒక్కసారి కూడా. సరే ఇప్పుడు ఆయన 2 సార్లు చెప్పారు, మనం ఎక్స్ట్రా ఒకసారి చెప్పించకూడదు, ఒకసారే చెప్పేసేయాలి. సార్ మీకు కూడా అదే రూల్, మీకు కానీ నచ్చకపోతే యాక్సెప్ట్ చేయొద్దు, మళ్ళీ చెప్పించుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే అంట ఆయన. చెప్పాను మేడం. సో మేడం గారు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మైక్ దగ్గర పెట్టుకోండి మేడం. చెప్పండి. వినబడిందా? వినబడలేదంట. సార్ మీకు వినిపించిందా? మరి ఫ్లవర్ ఎందుకు తీసుకున్నారు? ఇచ్చేయండి, ఫ్లవర్ ఇచ్చేయండి. ఆ ఫ్లవర్ తీసుకుంటే పోలే మా వైపే కదా అని చెప్పి తీసేసుకున్నారు కష్టపడలేక. మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పేసేయండి అందరికి వినిపించినట్టు. ఐ లవ్ యూ జగదీష్ గారు. సరే బాగా సార్ మైక్ లేదండి. ఫ్లవర్ ఇస్తున్నట్టు ఐ కాంటాక్ట్ చేయండి, అక్కడ ఫోటో తీసుకుంటారు వాళ్ళు. With chakra-based meditation music, Sarigama Karma Velvet. వీళ్ళని అసలు మూవీసే చూస్తారా? మీ హైట్కి తగ్గట్టు నాకైతే ప్రభాస్ గుర్తొస్తున్నాడు. ఆ కట్అవుట్, ఆ హైట్ చూస్తుంటే. మేడం సార్కి ఇష్టమైన హీరో ఎవరు మేడం? మీకు తెలీదా? ఎవరు లేరు, ఆయన హీరో అంటారు. సరే ఏదో ఒక లవ్ సాంగ్ ఒకటి ప్లే చేయండి. మమ్మల్ని కాదులే అని ఎక్కువ ఎక్కడో చూస్తున్నారు. సార్ వెంకట సుబ్బారెడ్డి గారు, వెంకట సుబ్బారెడ్డి గారు, చింతమండి వెంకట సుబ్బారెడ్డి గారు. సార్ రిక్వెస్ట్ ఒకసారి స్టేజ్ వేయండి సార్. నేను రానప్పుడు నేను తీసుకురాడనుకున్నానా ఎక్కువ ఉండదా, నేను భయపడుతున్నట్టున్నాను. వచ్చేయండి సార్. పద్మావతి గారు, గంగిరెడ్డి గారు సార్ ఎక్కడున్నారు? లేరా? మేడం సార్ ఫ్రంట్కి రావాలి సార్. మరి మీరు కూడా కొంచెం ఫ్రంట్కి రండి సార్. ఫ్రంట్కి రండి సార్. ఏం కాదు సార్, రండి సార్. నేను డాన్స్ అని చెప్పానా? నేను డాన్స్ అని చెప్పలేదు కదా, ఎందుకు సార్? ఏమో రండి సార్, ఫ్రంట్కి రండి. వచ్చి మేడం మీరు కూడా రావాలి.
సరే కానీ మీరు మంచి డాన్సర్ అంట. చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాకు చెప్పారు మేడం గారికి రోజుకి ఒకసారి ప్రపోజ్ చేస్తారంట. మేడం గారికి ఏదో ముద్దు పేరు కూడా ఉందంట కదా సార్. అదిగో అట్లా తెలీదు. నేను నార్మల్గా ఎక్స్పెక్ట్ చేసా ఉంటానా లేదండి. సార్ ఫ్లవర్ పట్టుకోండి సార్. నాకు చెప్పొద్దులేండి, నాకేం చెప్పొద్దు, భయపడద్దు. మేడం గారికి చెప్తే బాగుంటుంది. కొంచెం ఫ్రెండ్ రండి వాడు. సార్ మీరు మైక్ పట్టుకోండి ఒకసారి. నా మైక్ ఇచ్చేసారు సార్. పట్టుకోండి సార్ మైక్. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కొంచెం వెనక్కి వెళ్ళండి సార్. మేడం మీరు మాత్రం ముందు రండి సార్. మీరు కూడా ఫ్రెండ్ రండి. మీరు ఇటు రండి, మేడం గారికి వచ్చేది. మేడం మీరు అంటే ఇప్పుడు మీరు అటు వెళ్ళండి సార్. మీరు ఇటు రండి సార్. నేను ఏం చేయకపోయించాను సార్, భయపడదు సార్. రండి సార్. హాయ్ చెప్పండి నార్మల్గా, ఏం కాదు. చూడండి మీ డాక్టర్ టాస్క్గా చూస్తున్నారు. హాయ్ చెప్పండి. అబ్బో సార్ కొంచెం ఫ్రెండ్కి రండి, కొంచెం ముందుకు రండి, ముందుకు రండి. సరే కానీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీకు? 25 years అవుతుంది. సరే ఎప్పుడైనా మేడం గారికి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పారా? చెప్పారా? ముద్దు పేరు పద్దు అని పిలుస్తారంట కదా. ఒకసారి పద్దు ఐ లవ్ యూ అని చెప్పండి. చెప్పండి సార్, ఏం కాదు. నిజంగా నాకు సార్లో నచ్చింది ఏంటంటే అలా నవ్వుతూనే ఉన్నారు. ఎప్పుడు లైఫ్లో అలా నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సార్ చెప్పండి సార్, ఎంతమంది మీకోసం ఎదురు చూస్తున్నారు మీరు చెప్తారేమో. ఒకసారి ఆడండి. చెప్పు సార్. మీరు మాత్రం ఫ్రంట్కి రండి సార్. వాళ్ళలో కలిసిపోయారు అతను. రండి సార్, ఫ్రంట్కి రండి సార్ కొంచెం. అయ్యో సార్ చెప్పారు కానీ పట్టు అని పిలిచే చెప్పాలి, సరేనా? నా వైపు చూడకండి, నాకు చెప్పద్దు, ఆవిడకి. సార్ చెప్పండి సార్. సూపర్. సార్ గారికి మంచి ఫొటోస్ తీసుకో. ఈ కళ్ళు చెబుతున్నాయి నేను ప్రేమించాలి. ఆ సాంగ్ అమ్మ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కొంచెం వెనక్కి వెళ్ళిపోవాలి, కొంచెం వెనక్కి వెళ్ళిపోవాలి. అమ్మో డాటర్ డామినేషన్ ఇక్కడ. మీరు కూడా చెప్పాలంటే ఖచ్చితంగా బయట పట్టుకోండి మేడం. సార్కి ఏమైనా ముద్దు పేరు ఉందా? ఓ నాకు తెలిసి మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్ కాదా? అంటే పేరు నాన్నగారు పిలిచి పెట్టుకుంటారు, సుబ్బు అని పిలుస్తారు, నిజమేనా? సరే మేడం ఒక్కసారి వాళ్ళందరూ కోసం కాదు, నాకు కూడా వినాలని ఉంది మేడం. ఒక్కసారి చెప్పండి మేడం. ఐ లవ్ యూ సుబ్బు. సూపర్ సూపర్. అలాగే పక్కన ఉందండి, వాళ్ళు ఫోటో తీసుకుంటారు. నాకు కొంచెం వెనక్కి మైక్ ఇచ్చేయండి. అటు వైపు చూడండి. ఫ్లవర్ ఇస్తూ ఫ్లవర్ పట్టుకోండి. ఒక్కసారి మేడం మీరు కొంచెం వెనక్కి వెళ్ళిపోయింది, కొంచెం వెనక్కి సార్. కొంచెం ఫ్రంట్ అండి మీరు, మరీ వెనక్కి వెళ్ళిపోయి కొంచెం ఫ్రంట్కి మీరు కూడా. ఇప్పుడు ఫోటో తీసుకోండి. ఒకళ్ళు ఒకరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోండి సార్. గంగిరెడ్డి గారు నాగలక్ష్మి గారు, గంగిరెడ్డి గారు నాగలక్ష్మి గారు సార్ రావాలి సార్. ఆయన అంటే నేను తీసుకురావట్లేకపోయినా చేయి పట్టుకొని, నేనైతే ఖచ్చితంగా మిమ్మల్ని చేయి పట్టుకొని తీసుకొచ్చేస్తాను సార్. ఇలా రండి సార్. మేడం నాగలక్ష్మి గారు మీరు కూడా రావాలి. వాళ్ళకన్నా మీరు వెరైటీగా ప్రపోజ్ చేయాలి సార్, ముందే చెప్తున్నాను. కొంచెం ఫ్రెండ్ రండి, ఇక్కడికి రండి. ఆహా కోడలు గారి కోరిక. ఇలా రండి సార్, ఫ్రెండ్కి రండి, కొంచెం ఇక్కడికి వచ్చేయండి. మేడం మీరు కూడా రండి, ఇక్కడికి రండి. ఫ్లవర్ ఇవ్వండి, ఫ్లవర్. చూసారా రెడీగా ఫ్లవర్ కూడా వచ్చింది. హలో పట్టుకోండి, మైక్ పట్టుకోండి. హాయ్ చెప్పండి అందరికి. హాయ్ గట్టిగా హాయ్. తిన్నారా సార్? తిన్నారా? ఇంకా తినలేదా? సరే అందరూ కలిసి భోజనం చేశారు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడికి రండి, ఇక్కడ కొంచెం. 27 years అవుతుంది. ఎప్పుడైనా మనం వాళ్ళలాగా వీళ్ళగా ఎప్పుడైనా ప్రపోజ్ చేశారా? అస్సలు నాకు నిజంగా ఈవెంట్లో నచ్చింది ఏంటంటే పిలవగానే వస్తున్నారు, చక్కగా ప్రపోజల్ అనగా నేను చెయ్యను అనుకుండా చేస్తాను అన్నారు. చూడండి నిజంగా గ్రేట్ సార్. మేడం గారికి ముద్దు పేరు ఏమైనా ఉందా? ఏం పేరు? ముద్దు పేరు లక్ష్మి అనే పిలుస్తారా? సరే ఫ్లవర్ పట్టుకోండి. అంటే మీరు బెండ్ అయ్యి ఏదైనా ప్రపోజ్ చేస్తారా? ఇవాళ
కొంచెం ఇలాగే ఏమైనా స్టిల్ పెట్టి ప్రపోజ్ చేస్తారా మా డాన్స్ ఒక అబ్బాయి రండి ఏంటి సార్ లైట్ గా కావాలా ఫుల్ ఓ అబ్బా మీ నాన్నగారు ఇంత జోష్ మీద ఉన్నారు సార్ మీరు ఎలా చేస్తే ఓకే సార్ ఇలా పట్టుకుని కూర్చోండి కూర్చోండి ఆ కాలు కొంచెం ఫ్రెండ్ ఉన్నారు ఓకే ఇప్పుడు మేడం గారు మీరు కొంచెం ఫ్రెండ్ రండి గట్టిగా మైక్ లో అందరికీ వినిపించేలాగా లక్ష్మి మేడం ఇప్పుడు మీరు కూడా చెప్పారు సారీ సార్ తప్పకుండా మేడం మెల్లగా చెప్పడం మా వాళ్ళు వాయిస్ రికార్డ్ చేసుకుంటారు ఇబ్బంది ఏం లేదు సార్ రండి సార్ కొంచెం ఫ్రెండ్కి రండి గట్టిగా చెప్పాలి చెప్పేయండి పర్లేదు మైక్ ఆయన మీరు మైక్ లో చెప్పకపోతే ఫ్లవర్ తీసుకోని అంటున్నారు అసలు మీ అమ్మాయి గారు వినిపించలేదంట మీ గోడల గారు వినిపించలేదంట అవునా సరే అలా ఫ్లవర్ పట్టుకున్నట్టు అక్కడ స్టిల్ ఇవ్వబడి వాళ్ళు ఫోటో తీసుకుంటారు కొంచెం దగ్గరగా నుంచోండి సార్ మీరు దగ్గరగా వెళ్ళకపోతే నేను వచ్చి ఫోటో తీసుకుంటాను మీతో సార్ చెయ్యచ్చు కదా మీరు అన్నదా అది స్టిల్ అంటే ఫేస్ చూసుకోవాలంట కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోవాలి ఏంటి సార్ అదే సార్ సార్ గంగిరెడ్డి గారు మీరు కూడా మీరు కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కొంచెం సైడ్ జరిగిపోయి నాగలక్ష్మి గారు మీరు సార్ దగ్గరికి వచ్చారు సార్ మీరు పద్మావతి గారి దగ్గరికి వెళ్ళిపోవాలి నవ్వుతారే సార్ కొంచెం మీరు సార్ మీరు కూడా ఉంది సార్ మీరు అటువైపు నుంచి సార్ చూపిస్తారు థ్యాంక్ యూ సో మచ్ బాగుందా బాగా చేశారు మొత్తానికి మా వాళ్ళు ఎలా చూపించారో అలాగే చేశారు సార్ అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచింది ఈ రోజుకే భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే అణు అణువు అలలెగసే తెలియనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనసెతికే నా స్వప్నమే దాచానుగా పిలవమని తారలైన
తాకలేని తాహతున్న ప్రేమని కష్టమేది కానరాని ఏది ఏమైనా పోతున్న పిన్ని నాకు పరిచయం
ఎస్ మావా నీ ఊపుకి ఊరే ఊగిపోద్ది పదా ఒక పట్టు పట్టేద్దాం అట్టగంటావా ఒకసారి గట్టిగా చెప్పండి ప్లీజ్ అలాగే ఎవరు ఇప్పుడు అంటారు కదా ప్లీజ్ లోకేష్ గారు ఎక్కడండి అవును జగన్ డాన్స్ కోసం మరి జగన్ అన్న పాట మరి ఈ కోసం
అర్థం చేసుకో. మళ్ళీ విశ్రాంతి కంటిన్యూ. లోకేష్ గారు, మొత్తానికి మిమ్మల్ని నేనైతే స్టేజ్ మీదకి తీసుకురావాలని ఫిక్స్ అయిపోయాను. తీసుకొచ్చాను, డాన్స్ కూడా చేయించారు. సుబ్బారెడ్డి గారు సార్, ఇంతకీ ఏంటైనా వెళ్ళిపోయారా? నేను హట్ అయ్యాను. నేను చాలా హట్ అయ్యాను. అసలు మాట్లాడరా మీరు? ఒకసారి కొంచెం ఫ్రంట్ రండి సార్. నేను ఏమన్నాను సార్ మిమ్మల్ని? అసలు భయపెట్టను ఏమని అంటే నాకు మ్యాచింగ్ వేసుకొని వచ్చారు కదా, ఏదో కొంచెం ఇష్టపడ్డా అంతే. ఇలా చూడండి ఒకసారి. లోకేష్ గారు వెళ్ళండి. సరే సరే, ఇంతకుముందు ఎప్పుడు అసలు అమ్మాయితో మాట్లాడలేదా అసలు? ఒకసారి కూడా? సరేనండి. ఏ హీరో అంటే ఇష్టం సార్ మీకు? కొంచెం మైక్ దగ్గర పెట్టుకోండి. అంటే బాగా ఇష్టమైన హీరో ఎవరు? జగన్ గారే ఇష్టం. మూవీస్ చూస్తుంటారా మీరు? మూవీస్ చూస్తుంటారా? మూవీ సాంగ్స్ లో ఏ సాంగ్ అంటే ఇష్టం? మూవీ సాంగ్స్ లో ఏ హీరో ఏ సాంగ్ అంటే బాగా ఇష్టం? సుబ్బారెడ్డి సార్, సార్ రిక్వెస్ట్ సార్, ఒక్కసారి స్టేజ్ మీద రండి సార్. ఒక్కసారి సుబ్బారెడ్డి గారు. మీలాంటి వాళ్ళ ఆశీస్సులు ఉంటే ఇంకా ఎక్కడికో ఎదుగుతాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. చక్కటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు పేరు పేరున చిత్తూరు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, అలాగే మా లొకేషన్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మీరు అందరూ కూడా ఎదురు చూస్తున్న కపుల్స్ ప్రపోజల్ కార్యక్రమం కూడా ఉంటుంది. దాంట్లో ఈ కార్యక్రమం క్లోజ్ అవుతుంది. ఒక మంచి గ్రూప్ ఫోటో. అలాగే ఈ చక్కటి వివాహ మహోత్సవానికి చాలా చక్కగా డెకరేషన్ అందించిన మాతం సప్లైస్ సత్యం గారికి కూడా పెళ్లి వరకు కూడా, అలాగే మా శివసాయి ఆర్టిస్ట్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు కూడా ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మాతం సప్లైస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ లోకేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు రారేమో అనుకున్నాను, నాకు భయం వేసి మీరు వస్తారో రారో అని, కానీ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ మాకు మీకు చక్కటి అవకాశం ఇచ్చినటువంటి చింతపరెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మా శివసాయి ఈవెంట్స్ Chilla, chilla, chilla.
நீங்க Yes. వచ్చారు. బయటికి వచ్చాయో దెబ్బలు పడతాయో
శీల సార సాక్ష నేరమేమి మారుబాద కోర్వలేరా సార సాక్ష నేరమేమి మారుబార కోరలేరా రారవేణు గోపాల రాజిత సద్గుణ జయశీల రారవేణు గోపాల రాజిత సద్గుణ జయశీల నందగోపాల నేనెందు పోజాల నీవెందురార సదమల మదిదో ముదమల రగనాకెదురుగడిగర రారవేణు గోపాల రాజిత సద్గుణ జయశీల రారవేణు గోపాల రాజిత సద్గుణ జయశీల పలుమారును గారవముననిన్ పిలచిన పలుకవు నలుకకురా కరివరదా మరి మరి నాయదరము క్రో లరకణికరము గరారవేణు గోపాల రారవేణు గోపాల రారవేణు గోపాల రారవేణు గోపాల రా నగదరరా మురహరరా భవహరరా వేరా ఈ మగువను ఈ లలనను ఈ సొగసిని చేకోరా కోరికలింపొందా ఎందము నీ ఎందా చేరును నీ చెంత మరువకురా కరములచే మరి మరి నిను శరణని రారవేణు గోపాల రారవేణు గోపాల రారవేణు గోపాల రాజిత సద్గుణ జయశీల రారవేణు గోపాల రాజిత సద్గుణ యుగాలెన్ని రాని పోని ముగింపండు లేనే లేని కదే మనం కాదా అనని సమీపాన ఉన్నా కానీ కదల్లేని ఈ దూరాన్ని మరో అడుగు ముందుకు రాని నిన్ను నన్ను చెత్త కలిపితే గాని తన పని పూర్తవదనుకోని మన వెనకని తరుముతురాని ఈ క్షణాన్ని గడిచిన ప్రతి జన్మరుణాన్ని మరిచిన మది నిదరని కరిగించే నిజం ఇదేనని మరి ఒకసారి ముడిపడుతున్న అనుబంధాన్ని చూడని దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దరదం దం ప్రతి
కళ్ళకి కడుతూ ఉన్నాయి. ఇన్నవా ఇన్నవా డోలు సన్నాయి, పెళ్ళింట సప్పుడు పేటల కందెత్తున్నాయి. ఇన్సక్క సిర్రా పట్టి దరువైమన్నాయి, ఇంటోడే ఇంటి దాంతో సిందేయమన్నాయి. ఇన్నవా ఇన్నవా డోలు సన్నాయి, పెళ్ళింటి రంగులు కళ్ళకి కడుతూ ఉన్నాయి. ప్రేమ ఏ రంగులో ఉన్నదో చేతి గోరింట చెబుతున్నది. అచ్చు ఆ రంగు నీ చెంపపై నీడలా నీడు పడుతున్నది. ప్రేమ సవ్వళ్ళు నా గుండె చప్పుళ్ళు మోసుకెళ్ళేటి ఈ మేళ తాళాలన కల ఇదే కదా నీ కల అదే కదా. ఇన్నవా ఇన్నవా డోలు సన్నాయి, ఇస్తట్లో రుచులే ఇప్పుడు చూడాలన్నాయి. ఇన్నవా ఇన్నవా డోలు సన్నాయి, పన్నెట్లో గుమగుమ పల్లెల కందిస్తున్నాయి. కప్పూరం వాసనలెన్నో కలబడుతున్నాయి, కడకంట కమ్మగ కాపురం ఉండాలన్నాయి. ఇన్నవా ఇన్నవా డోలు సన్నాయి, ఇస్తట్లో రుచులే ఇప్పుడు చూడాలన్నాయి. ప్రేమ ఏ రుచిని కలిగున్నదో నోటని పేరు చెబుతున్నది. అచ్చు ఆ రుచిని వందేళ్ళకి అనుభవించాలని ఉన్నది. ప్రేమ గంధాలు నీ నుంచి నా దాకా చేరవేయాలని శ్వాస కడదాకా నా కల ఇదే కదా నీ కల అదే కదా. పందిరి మంచం కిటకిటలు, పంచే జుబ్బా మిటమిటలు, ఆళగళాసుని పట్టేదాకా పిల్లోడి లోపల పిటపిటలు, పిల్లోడి లోపల పిటపిటలు. తలుపుల సప్పుడు ఇనుకోగానే